ఈసారి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎటువైపు? పవన్ కళ్యాణ్ కారణంగా కూటమి వైపే కాపు ఓటర్లు ఉండబోతున్నారా? కూటమి గెలుపులో కాపు సామాజిక వర్గం కీలకం కాబోతుందా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎటొచ్చి జనాభాలో ముందున్న కాపుల పరిస్థితే ఎప్పుడూ తర్జన భర్జనగా ఉంటోంది. తాజా లెక్కల ప్రకారం కాపులు బలిజలు మొత్తంగా వారి జనాభా 53 లక్షల మంది ఉన్నారు. వీరి ఓటు బ్యాంక్ సుమారు 42 లక్షలకు పైగానే ఉంది. అందుకే ఎప్పుడు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గడిచిన 2 ఎన్నికలను తీసుకుంటే 2014లో గుండుగొత్తగా కాపులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. దీనికి కారణం అప్పట్లో కూటమిగా బరిలో ఉన్న టీడీపీ బీజేపీకి పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనను పెట్టిన పోటీలో లేకుండా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన చెప్పినట్టుగా కాపులు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఫలితంగా కాపుల బెల్ట్ ఎక్కువగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం నల్లేరుపై నడకే అయింది. ఇది ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మారింది. 2014-19 మధ్య జరిగిన కాపు ఉద్యమం ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోవడంతో ఆ ఎన్నికల్లో కాపులు వైసీపీకి జై కొట్టారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాపులు ఎటువైపు నిలుస్తారనేది అందరికీ ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే కొన్నాళ్ల కిందటి వరకు తటస్థంగా ఉన్న కాపులు ఇటీవలి కాలంలో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూటమికి కాపులు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బలంగా నిలబడడం, వైసీపీపై పోరాటం చేస్తుండడంతో పాటు మెగా కుటుంబం మొత్తం రంగంలోకి దిగి ప్రచారం చేయడం కాపులకు ఒకంత ఉత్సాహంగా ఉంది. పైగా కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కీలకమనే ప్రచారాన్ని టీడీపీ సహా పవన్ బాగా చెబుతున్నారు. ఇక సీట్లు తగ్గాయన్న ఆవేదన ఉన్నా ఎందుకు తగ్గించుకున్నారనే వివరణకు వారు సంతృప్తి చెందారు. మరోవైపు పవన్ ఈసారి తనను గెలిపించాలని కోరుతుండడం కాపులకు సెంటిమెంట్గా మారింది. మరోవైపు కూటమిలోనే కాకుండా టీడీపీలోనూ పవన్కు ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు తర్వాత ఎవరు అంటే నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ పేరు వినిపించింది. కానీ ఇటీవలి కాలంలో నారా లోకేష్ను కూడా తగ్గించి పవన్కు ప్రాధాన్యం పెంచుతున్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ, గతంలో జరిగిన తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలోనూ, ప్రధాని పాల్గొన్న చిలకలూరిపేట సభలోనూ నారా లోకేష్ను తప్పించారు. ఈ స్థానంలో పవన్ను చేర్చారు. ఇది కాపులకు ఆశించిన మేరకు సంతృప్తినిచ్చింది. దీంతో రేపు ప్రభుత్వంలోనూ పవన్ కీలకంగా మారనున్నారని వారు బలంగా విశ్వసిస్తున్నారు. మొత్తంగా చూస్తే మారుతున్న పవనాలకు అనుకూలంగా జనసేన టీడీపీ వ్యవహరిస్తుండడం, తనకు కేంద్రంలోని పెద్దలతోనూ మంచి స్నేహం ఉందని చెప్పడం వంటివి కాపులు టీడీపీ వైపు, కూటమి వైపు నిలబడేలా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.